ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో కూడా తెలీదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కాంద పురాణాలలో ఈ రథయాత్ర గురించి చెప్పబడింది. ప్రపంచంలో ఏ గుళ్ళో అయినా ఉత్సవ విగ్రహాలకు మాత్రమే ఊరేగింపు. కానీ పూరి ఆలయంలో సాక్షాత్తుగా గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుడి రథయాత్ర కోసమని ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు. వీటి తయారీని అక్షయ తృతీయ రోజు మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసిన రథాన్ని గరుడ ధ్వజమని, బలభద్రుడి కోసం చేసిన రథాన్ని తాళధ్వజమని, సుభద్ర కోసం చేసిన రథాన్ని దేవదానల అని పిలుస్తారు. ఈ రథాలను తయారు చేయడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి, దానికి ఎన్ని చక్రాలు ఉండాలి, ఆ చక్రాలు ఎంత ఎత్తులో ఉండాలి అన్న లెక్కలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ లోకల్లో ఎంతోమంది రాజులు ఉండవచ్చు, కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే. అందుకు గుర్తుగా పూరీ రాజు జగన్నాథుడి రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తాడు. మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికి చేరుకుంటాయి. కానీ జగన్నాథ రథయాత్ర అలా జరగదు. జగన్నాథుడి ఆలయం నుంచి గుండీచా అనే ఆలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జగన్నాథుడు 9 రోజుల పాటు ఆ ఆలయంలో ఉండి తిరిగి ఆషాఢ మాసంలో 10వ రోజున తన గుడికి చేరుకుంటాడు. జగన్నాథుడిని రథాన్ని లాగటం కూడా అంత సులువైన పని కాదు. కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ ఆ రథం కదలటం మొదలవదు. జగన్నాథుడు గుండీచా ఆలయం నుండి తిరిగి వచ్చే యాత్రని బహుదాయాత్ర అంటారు. ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకిష్టమైన ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరతాయి. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాబేష అనే ఉత్సవం జరుపుతారు. అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారు. దీనికోసం దాదాపుగా 200 కిలోల బరువుల నగలను ఉపయోగిస్తారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఈ యాత్రను వీక్షించడానికి దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.